అందరికీ హాయ్ అండి. సో చూస్తున్నారు కదా, సో మేమైతే పత్తి వేసుకోవడం అయితే జరిగింది. సో పత్తి వేసుకున్న తర్వాత మేమైతే బోద పత్తి వేసుకోవడం అయితే జరిగింది. అంటే ప్రతి రైతులు వచ్చేసి మనకు ఈ గుంటకత్తోలే పత్తులు వేసుకుంటారు కదా, ఆ విధంగా కాకుండా మొత్తం ఈ మధ్య అయితే అందరూ ఈ విధంగా బోదల మీద అయితే పత్తి అయితే వేసుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా ఎక్కువగా వేసుకుంటే మనకేంటంటే కలుపు సమస్య అనేది అధికంగా ఉంటుంది. సో ఈ కలుపు సమస్య నివారించడానికి ముఖ్యంగా రైతులు ఏం చేస్తారంటే కలుపు మందు అయితే ఈ బోదె పత్తి మీద కొట్టడం జరుగుతుంది. సో మామూలుగా ఈ బోదె పత్తి మీద కలుపు తీపియాలంటే కూలి వాళ్ళకి చాలా డబ్బులు అయితే ఖర్చు అవుతుంది. కాబట్టి రైతులు కొంచెం తక్కువ శ్రమతో అయిపోవాలనేసి, అదేవిధంగా డబ్బులు కూడా కొంచెం తక్కువ తగలాలనేసి ఈ విధంగా అయితే కలుపు మందు అయితే కొట్టడం జరుగుతుంది. సో మేము కూడా ఈ విధంగా అయితే కలుపు మందు అయితే కొట్టేసడం జరిగింది. కాకపోతే అనుభవం లేని ఎవరైతే ఈ కలుపు మందు కొట్టే వాళ్ళ ఉంటారో వాళ్ళు కొట్టడం వల్ల ఈ విధంగా ఇష్టం వచ్చినట్టయితే కొట్టడం జరిగింది. సో ఈ విధంగా కొట్టడం ద్వారాగా చూస్తున్నారు కదా, చాలా వరకు మొక్కలు అనేవి కాలిపోవడం జరుగుతుంది. కలుపు మందు కొట్టేటప్పుడు అందరు రైతులకు తెలిసిందే, చాలా జాగ్రత్తగా అనేది కొట్టాలి. సో వాళ్ళు వస్తారు, డబ్బులు కొట్టేసి వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళకి ఇష్టం వచ్చినట్లయితే చేస్తారు. అంటే మేము చేసిన తప్పు మీరు కూడా చేయొద్దు. అంటే వాళ్ళ వెనకాల ఉండి దగ్గరుండి జాగ్రత్తగా అయితే కొట్టించడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే ఈ విధంగా చూస్తున్నారు కదా, మాకైతే చాలా నష్టం అనేది జరిగింది. సో నేను ఇంకా మీకు ఒక పక్కే చూపిస్తున్నాను, ఇంకా లోపల పక్క కూడా, అంటే స్తంభం ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ చుట్టుపక్కల చూసుకుంటే చాలా చెట్లు కాలిపోవడం అయితే జరిగింది. సో ఈ విధంగా చెట్లు కాలిపోవడం వల్ల మెయిన్గా మనకు వచ్చే సమస్య ఏంటంటే ఆ చెట్టు ఇక గ్రోతింగ్ అనేది అవ్వదు, చాలా తక్కువగా అయితే ఉంటుంది. లాస్ట్ దాకా దిగుబడి కూడా ఆ చెట్టు ఇవ్వడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఆల్మోస్ట్ చాలా చెట్లు అయితే కాలిపోవడం అయితే జరిగింది. చూడండి, ఇది మొత్తం పాడైపోతుంది అనమాట. ఇప్పుడు మనకు ఇది పెరిగే కొద్ది, అంటే ఆకు ఏదైతే మనకు పెరిగే కొద్దీ ఇది మొత్తం పాడైపోవడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే అయిపోతుంది మనకు మొత్తం ఆకు. దాని తర్వాత మొత్తం ఈ విధంగా వాడిపోవడం అయితే జరుగుతుంది. మనకు కలుపు బాగానే చచ్చింది, బట్ ఏంటంటే ఈ విధంగా అంటే పత్తి మొక్కలు కూడా చచ్చిపోవడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే రైతులు సో డబ్బులు ఎట్లాగూ పెడుతున్నారు కాబట్టి ఒకవేళ మీకు అంతగా వాళ్ళకి పెట్టాలని అనిపించకపోతే మనమే దగ్గరుండి అనేది స్ప్రేయింగ్ అనేది చేసుకోండి. ఎందుకంటే కలుపు మందు అనేది చాలా డేంజర్ మొక్కలకి. అది కొంచెం అంటే తుంపర్లు పడ్డా కానీ ఆ చెట్టు మొత్తం కాలిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా రైతు అనే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ దగ్గరుండి చేయించడానికి అయితే ట్రై చేయండి. చూస్తున్నారు కదా, అక్కడ మ్యాక్సిమం చెట్లు, అన్ని చెట్ల మీద అంటే గాలి ఏదైతే వస్తుందో ఆ గాలి పడడం అయితే జరిగిందనమాట. సో ఆ విధంగా చెట్లు అయితే కాలిపోవడం జరుగుతుంది. సో మేము కొట్టించి ఇప్పటికీ 1 వీక్ అవుతుంది. చిన్నగా వస్తుందన్నమాట, చిన్నగా స్ప్రెడ్ అయ్యి ఆకు మొత్తం ఈ విధంగా అయితే కాలిపోతుంది అనమాట. సో ఇదేనండి ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకున్నది.